రావాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన దయగల రాజ, గొప్పగల ప్రభువా, అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని కాచావు, భద్రపరిచావు. నాయన జరుగుతున్న యొక్క ఆరాధన ప్రభు మీరు తోడుగా నడిపించండి. పాటల వాయిద్యాల్లో నాయన మీరు తోడే నడిపించమని, గొప్ప మేలు దీవులు మాపై ప్రభు మీరు ఉంచమని, జరుగుతున్న ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి అయ్యా వర్తమానంలో కూడా మీరు మా ఉండి నడిపించమని, గొప్ప అద్భుత కార్యాన్ని గ్రామాలు మీరు జరిగించమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. ఆరాధించి వేడనన్ను మీరు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించి వేళలందు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే
నాకు భయమేలా నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు తిరుగులేలా నాకు భయమేలా, నాకు తిరుగులేలా, నాకు తిరుగులేలా, నాకు అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, కట్టిన వారికి తలుపులు తెరచే దేవుడు, కట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు ప్రియమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు తీరేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. హల్లెలూయా. మంచిది. మరి వర్తమానంలోకి వెళదాం. మరి ఇప్పుడు వరకు ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరిచి పాటల ద్వారా వాయిద్యాల ద్వారా ఆరాధించాం కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఎవరు ఎక్కడున్నా కానీ ప్రాముఖ్యమైన రోజుగా ఈరోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఏమనయ్యా అంటే మరి ఈరోజు చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ దేవుని బిడ్డలైన వారందరికీ ప్రాముఖ్యమైన రోజు. ఎందుకయ్యా ప్రాముఖ్యమైన రోజు అంటే ఆయన నమ్ముకున్న దేవుడు, వారు నమ్ముకున్న దేవుడు వారికి రాజుగా ఉన్నాడు కనుక. ఆ రాజు ఈ భూమి మీదకి వచ్చి అనేక మందిని ప్రేమించాడు కనుక. అందుకని చాలామంది చిన్నపిల్లలు ఈ ఆదివారం రోజున ఈత మట్టలు తీసుకొచ్చి వాటికి పూలను కూర్చి యూదుల రాజుకి జయము, యూదుల రాజుకి జయము అని పలుకుతూ వస్తారు. అలాంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరూ ఈనాటి దినమున ఆరాధిస్తూ వీధులలో సువార్త చెబుతూ దేవుని గురించి దేవుని గురించి ఇతనే మా రాజు, ఇతనే మాకు కావలసిన రాజు అని, మా బతుకులు మార్చిన రాజు అని చెబుతూ వస్తారు. మరి ఈ రాజు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వర్తమానంలో మనం పరిశీలన చేసినట్లయితే దానికంటే ముందుగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి గత వారం అంతా విజయవాడ ప్రాంతానికి వెళ్ళి మరి ఆత్మీయ తండ్రి గారి యొక్క మీటింగ్స్ 4 దినాలు జయకరంగా దేవుడు జరిగించాడు అక్కడ. మరి దేవుడు యొక్క అద్భుతమైన అభిషేకము ఆ యొక్క మీటింగ్ ప్రాంగణంలో దిగి రావడం జరిగింది. అనేక మంది వర్తమానాలు, 4 దినాలు మంచి మంచి వర్తమానాలు, మా జీవితాలు బాగు చేసుకోవడానికి, సేవా జీవితానికి ఉపయోగకరమైన మాటలు
మరి ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన మాటలు దేవుడు మా కొరకు మరి విజయవాడ ఎలికేపాడు ప్రాంతంలో బహు విస్తారమైన మీటింగు, బహు విస్తారమైన జనాంగాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. మరి మా ఆత్మీయ తండ్రి గారు ఏర్పరిచిన మీటింగ్లో మేము కూడా పరిచయం చేసినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి స్టేజ్ విషయంలోనే కావచ్చు, సౌండ్ సిస్టమ్ ప్రతి ఒక్కటి మరి దేవుడు తోడై ఉన్నాడు. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు. మరి ఈరోజు మరి దేవుని వాక్యంలో మనం వెళ్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈనాటి దినమున మరి ప్రజలు, అనేక మంది ప్రజలు యూదుల రాజుకి జయము, యూదుల రాజుకు జయము అని చెప్తూ వస్తారు. ఎందుకయ్యా ఆయన గ్రామంలోనికి దీనుడిగానే వెళ్ళాడు కానీ ఏదో సంపద పంచడానికి కానీ, లేదా అనేక మందిని దరి చేర్చుకోవడానికి, గ్రామాలు దత్తత తీసుకోవడానికి కానీ అతను వెళ్ళలేదు. ఆయన గ్రామంలో ఉన్న ప్రజలను, ఆ ఊరిలో ఉన్న ప్రజలను బాగు చేయడానికి, సన్మార్గంలో పెట్టడానికి ఆయన భూమి నుంచి దిగి వచ్చాడు. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విషయాన్ని చెప్తున్నాడు. ఆయన మనకి రాజు అయి ఉన్నాడు కనుక ఈరోజు మనకు అనేక మంది రాజులను, అధిపతులను మనం చేసుకుంటున్నాం. కానీ మనం నమ్ముకుంటున్న రాజులు, అధిపతులు మనల్ని ఎలా పాలిస్తున్నారు, మనం నమ్ముకుంటున్న రాజులు, అధిపతులు మనల్ని ఎలా పాలిస్తున్నారో అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీ ఒకరినొకడు ప్రేమించుకొనవలెనని నా ఆజ్ఞ చెప్తున్నాడు దేవుడు. రాజు అనేటువంటి వాడు మనల్ని ప్రేమించే మాదిరిగా ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు మనల్ని ప్రేమించేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. యూదుల రాజుకు జయము, యూదుల రాజుకు జయము అని అనేక మంది మరి ఆ మట్ల పట్టుకొని ఎలా అయితే నడుచుకుంటూ, అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ వెళ్ళారో మరి అలాంటి దినాల్లో మనం చూడలేదు. కానీ ఈనాటి దినాల్లో కూడా మనం అదే మరి పాటిస్తూ వీధులలో దేవుని గురించి మరి సువార్త చెబుతూ రాజులకి, యూదుల రాజుకి జయమని చెప్పుకుంటూ వెళ్తున్నాం కనుక ఆ రాజు మనకి తోడై ఉంటే, ఆ రాజు మనకి తోడుగా ఉంటే, ఆ రాజు మనతో ఉంటే, మనల్ని పాలిస్తే కనుక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమని వాక్యం సెలవిస్తున్నది? నేను మిమ్మల్ని ప్రేమించున్నట్లయే మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తున్నాడు. ఏ రాజు అయినా సరే నాకు పన్ను కట్టు, లేదా నాకు డబ్బులు పంపించు, లేదా నాకు అవి పంపించు, ఇవి పంపించు అంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా అక్కడ ఎంచుకున్నప్పుడు ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా? అయ్యా, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు ఏమీ మీ మనసులో ఉంచుకోవద్దు. ఎందుకంటే పరలోక రాజ్యానికి ఇవేవి తీసుకుని వెళ్ళవు. ప్రేమ ఒకటే మిమ్మల్ని తీసుకుని వెళుతుంది. నీ బ్రతుకుని బాగు చేయడానికి ప్రేమ ఒకటే సరైన త్రోవ. నీ బ్రతుకును సరిచేయడానికి అనేకము ఒకరినొకరు ప్రేమించుకుంటేనే రేపటి దినాన మనం మెత్తబడతాము అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అందుకని రాజుగా ఎంచుకున్న, నువ్వెవరిని ఎంచుకున్న రాజుగా, నువ్వెవరిని నీ బ్రతుకును బాగు చేయడానికి ఎంచుకున్నా సరే, వారి విషయంలో నువ్వు ఎలా ప్రేమించబడుతున్నావు, ఎలా ద్వేషించబడుతున్నావు పరిశీలన చేసావా? అరే, నేను నమ్ముకున్న వారు, నేను ఎన్నుకున్న వారు, నన్ను చూసిన వారు నన్ను ప్రేమించట్లేదు నా దినానా, మరి ఎందుకని నా వైపు ప్రేమను చూపించలేకపోతున్నారు? నువ్వు పరిశీలన చేసావు ఎప్పుడైనా? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల రాజుగా పిలువబడుతున్న ఆయన, పేదలకి మనకు ప్రభువుగా ఏర్పరచబడిన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్నుగా ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా? నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న వ్యవస్థను బట్టి ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నారేమో గ్రహించుకో. నీ అధికారమును చూసి ప్రేమిస్తున్నారేమో గ్రహించుకో. నీకున్న బలాన్ని చూసి ప్రేమిస్తున్నారేమో గ్రహించుకో. నీకున్న బలాన్ని, నీకున్న బలమును, ధనమును, ఘనతల వల్ల నేను ప్రేమించిన వారైతే ఒకనొక దినమున అవన్నీ దూరం అయిపోయిన తర్వాత నిన్ను ప్రేమించడానికి ఎవరు మిగలరు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తున్నాడు. నీవు నమ్ముకున్న రాజు నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు ఎన్నుకున్న రాజు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఈనాటి దినాన నువ్వు ఎవరినైనా సేవించవచ్చు, కానీ అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా మాట్లాడిన దేవుడు నీ పక్షాన ఉంటే గనక నువ్వు నిరభ్యంతరంగా ఆరాధించడానికి
సంకోచించవద్దు. ఈనాటి దినమున నేను నమ్ముకున్న దేవుడు నేను దీన స్థితిలో పడి ఉండగా నన్ను ప్రేమించాడు. నేను లేవనే స్థితిలో పడి ఉండగా నన్ను ప్రేమించాడు. మనుషులు ద్వేషించారు, బంధువులు ద్వేషించారు, అనేక మంది ద్వేషించారు. ఎన్నికలేని దేవుని ఎన్నుకున్నానని అనేక విషయాల్లో ఆయన గురించి దూషించుకుంటూ నన్ను ద్వేషించిన వారు ఉన్నారు. మరి సంపద లేదని ద్వేషించిన వారు ఉన్నారు. మరి ఆస్తి లేదని తృణీకరించిన వారు ఉన్నారు. కానీ దేవుడు నా దగ్గర ఏమీ కోరలేదు, కానీ నన్ను మాత్రమే కోరుకున్నాడు కనుక, దేవుడు నా పక్షం నుండి నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా అదే ఆజ్ఞ పాటించాలని ఒకరినొకరు ప్రేమించి కృప దేవుడు నాపై కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. మరి అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న రాజు నీ పక్షమున నీతి న్యాయములు పలికి చేస్తున్నాడా? నీతి న్యాయముగా నిన్ను పాలిస్తున్నాడా? నువ్వు చేస్తున్న దానిని బట్టి, నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి, నువ్వు చేస్తున్న దేవుని యొక్క సేవను బట్టి నిన్ను నీతి న్యాయములుగా పాలిస్తున్నాడా? నువ్వు పరిశీలన చేస్తావు ఎప్పుడైనా సరే. అరే నేను అనేక చోట్లకు వెళ్ళి అది సమర్పించాను ఇది సమర్పించాను అనుకుంటున్నావు, కానీ నువ్వు నీ దేవుని పక్షముగా న్యాయముగా నీతిగా అనుసరించిన వారిగా నువ్వు ఉన్నావా? ఈనాటి దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రాజు నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు నీతి న్యాయములు జరిగించడానికి, న్యాయముగా నీకు పరిపాలన చేయడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వీధులలో వెళుతూ ఉండగా అనేక మంది ఆయన గురించి జేజేలు కొట్టుకుంటూ వెళ్ళారు. ఎందుకో తెలుసా? మరి రాజుగా ఉన్నవారు గుర్రం ఎక్కాలి కదా, మరి గాడిద ఎందుకు ఎక్కడయ్యా అని అనుకుంటారు అందరూ. గాడిద సమాధానములకు సాదృశ్యముగా ఉన్నది. ఎందుకంటే గాడిద మీద ఎక్కిన తర్వాత అది చాలా నిదానముగాను నెమ్మదిగాను నడుస్తుంది. ఏది తొందరపాటు కానీ ఏమీ కానీ దానిలో ఉండదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నిన్ను ప్రేమించి నీతి న్యాయములకు నీకు సింహాసనముగా ఆధారములను కృపా సత్యములని సన్నిధాన వత్తులు అని చెప్తున్నాడు దేవుడు. మరి చూసినట్లయితే కీర్తన 89:14 దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు అని చెప్తున్నాడు దేవుడు. ఆయన నీతిగాను న్యాయముగాను మనకు తీర్పు తెచ్చి మనం పరలోక రాజ్యమును చేర్చడానికి మనం ఎక్కడ పడిపోయినా సరే ప్రతి విషయం నేర్పించుకుంటూ వస్తాడు. ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు పరిశీలన చేసావు ఎప్పుడైనా సరే, ఒకవేళ నువ్వు త్రోవ తప్పిపోయి అసమాధాన స్థితిలో పడి ఉంటే, ఒకవేళ మధ్యలో పడిపోయి, ఒకవేళ అనేక వ్యసనాల మధ్య పడిపోతే, నువ్వు ఎన్నుకున్న రాజులైనా కావచ్చు, నువ్వు ఎన్నుకున్న లోకస్తులు ఎవరైనా కావచ్చు, నువ్వు నీతిగా న్యాయముగా నడుచుకో అని చెప్పిన వారు ఉన్నారా? ఒకవేళ నువ్వు అనేక చోట్లకి అనేకమైన సమర్పించి ఉండవచ్చు, కానీ సమర్పించిన ప్రతి చోట నీతో మాట్లాడిన వారు ఉన్నారా? అయ్యా నువ్వు ఈనాటి దేవుని సమర్పిస్తున్నది దేవునికి ఇష్టంగా ఉండాలయ్యా అంటే నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా నడుచుకోవాలి అని చెప్పిన రాసు నీకు ఎవరైనా ఉన్నారా? మరి ఈనాటి దినమున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకో. ఆయన మన పక్షమున నీతి న్యాయములు జరిగించే దేవుడు మనకై ఉన్నాడు కనుక నువ్వు నీతిగా న్యాయముగా యథార్థవంతంగా నడుచుకొని ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నీ సన్నిధిలో నేను మోకరించి అడుగుతాను, నేను రాజుగా చేసుకుంటానయ్యా అని అడుగు. ఎందుకంటే నువ్వు అనుసరించిన రాజులు, నువ్వు వెంబడించిన రాజులు, నువ్వు నడుస్తున్న రాజులు నిన్ను ఏ రోజు సన్మార్గంలో పెట్టాలని కానీ నిన్ను ప్రేమించాలని కానీ చూడలేదు కనుక ఈ రోజు నీ స్థితి దీనత్వం అయిపోయింది, ఈ రోజు నీ స్థితి అంధకారం అయిపోయింది, ఈ రోజు నీ స్థితి వ్యభిచార బ్రతికి అయిపోయింది, ఈ రోజు నీ స్థితి వ్యసనాలు బానిస అయిపోయింది. అందుకని నిన్ను ప్రేమించే రాజు నీ కొరకు ఉన్నాడని, నీకు నీతి న్యాయములు జరిగించే రాజు నీ కొరకు ఉన్నాడని నువ్వు పరిశీలన చేసినట్లయితే, ఎక్కడ ఉండి ఈ మాటలు నువ్వు వింటున్నా సరే ఈ క్షణమనే దేవుని మాటికి లోపడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎప్పుడు నీ స్థితి గమనించావా? ఎన్ని రోజులైనా నీ స్థితి ఇప్పటికైనా సరే, నేను నా బ్రతుకు కష్టపడుతున్నా సరే ఇలాగే ఉన్నది, అరే నేను ఎన్ని నోములు వచ్చినా మొక్కులు చేసినా ఇలాగే ఉన్నది, కానీ ఎందుకని నా స్థితిగతులు మార్చబడట్లేదు, ఎందుకని నా ఇబ్బందులు మార్చబడట్లేదు, ఎందుకని వీటన్నిటి నుంచి నాకు విడుదల కలగట్లేదు? మరి నువ్వు పరిశీలన చేసేవా? నేను నమ్ముకున్న వారు, నేను గణపరుస్తున్న వారు మరి నా వైపు చూడట్లేదా, నా కొరకు రావట్లేదా అని వలసలు చేసావు ఎప్పుడైనా సరే? అందుకనే ఈరోజు నీ కొరకు
గాడిద పిల్ల మీద దేవుడు నీ కొరకు ఈ గ్రామానికి వచ్చాడు. యూదుల రాజుకు జయము అని పలుకుతున్నాడు. ఎందుకని తెలుసా? నీ బ్రతుకును సమాధానపరచాలని, నీ బ్రతుకును బాగు చేయాలని, నీ బ్రతుకును సరిగు చేయాలని, నీ స్థితిగతులు మార్చాలని ఈ గ్రామానికి నీడు గాడిద పిల్ల మీద దేవుడు వచ్చి ఉన్నాడు. రాజు వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు. ఆయన పేదలను ప్రేమించేవాడు, దరిద్రులను పెంట కుప్పల మీద లేవనెత్తేవాడు. అంతేగాని పెంట మీద చూస్తున్నా, పెంట మీద పడిపోయినా పోతే పోనీ నాకేంటని అనేవాడు నా రాజు కాదు. రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే ప్రజల కోసం ఎప్పుడు ప్రాణత్యాగముకైనా సిద్ధపడేవాడు ఉండాలి. రాజు అనేటివాడు ఎలా ఉండాలంటే తన ప్రజల దగ్గర నుంచి దోచుకునేవాడు కాదు, కానీ తన ప్రజలకు పెట్టేవాడిగా ఉండాలి. రాజు అనేవాడు ఎలా ఉండాలంటే తన ప్రజలు త్రట్టు పరిస్థితుల్లో ఉంటే సరైన త్రోవలో నడిపించేవాడిగా, ఆయన వెంట పెట్టి నడిపించుకునేవాడిగా ఆ రాజు ఉండాలి. మరి నీవు అలాంటి స్థితిలో అలాంటి రాజును వెంబడిస్తున్నావా? ఈ ఉదయకాల సమయం ముందు అలాంటి రాజును వెంబడిస్తున్నావా? నీ దగ్గర లేకపోయినా సరే నాకు తీసుకొచ్చి పెట్టు అనే రాజును వెంబడిస్తున్నావా? లేకపోతే నీ దగ్గర లేదంటే అయ్యా నా దగ్గర తీసుకుని వెళ్ళి నీ కుటుంబ సభ్యులంతా సమృద్ధిగా తినండి, నేను మీకు అప్పు చెప్తున్నాను అని రాజుని ఎంచుకున్నావా? ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు పరిశీలన చేసినట్లయితే ఇదిగో నీ రాజు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులు మార్చబడట్లేదని, నీ ఇబ్బందులు మార్చబడట్లేదని, నీ స్థితిగతులు అన్నిటికీ అలాగే ఉన్నాయి, నువ్వు బాధపడుతున్నావు కనుక ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుడు నీకు వినిపిస్తున్నాడు. ఏమని తెలుసా? ఈయన భూమి మీదకి వచ్చి ఒక గొర్రె పిల్ల మీద ఎక్కి ఆ వీధులలో తిరుగుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మనం ఉన్న స్థితిని ఆయన మార్చివేయడానికి ఈ గ్రామానికి దేవుడు వచ్చి ఉన్నాడు. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యూదుల రాజు మనతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 29వ అధ్యాయము మరి 11వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాస్తున్నదంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అని సమాధానకర్త అయిన ఉద్దేశము లేని కానీ హానికరమేమీ కావు, ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురని నేను మీకు ప్రార్థన చేయొచ్చు, ఒత్తులైన నేను మీ మనవిని ఆలకించును. మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనపరచుదును, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే చూడండి, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకయ్యా అంటే మనము ఉన్న స్థితి మార్చబడడం కోసము దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావని యెహోవా సెలవిచ్చి మీరు నాకు పెట్టుదరని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు, ఒత్తిడిని నేను ఆలకించి ఉన్నాను, మీ మనవలు ఆలకించి ఉన్నాను. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ హృదయంతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అని చెప్తున్నాడు దేవుని వాక్యం. ఈనాడు దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి మార్చబడాలి అంటే, మనమున్న పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అంటే, మన స్థానం ఇలాగే ఉంది కానీ ఎన్నటికీ ఉన్నతవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను ఆశీర్వాదవంతులుగాను మనం మార్చబడట్లేదే. అరే మనం నమ్ముకున్న రాజు మనతో ఏ రోజు ఇలాంటి విషయాలు మాట్లాడలేదు కదా, మరి ఈయనేంటి మనం చేస్తున్న ప్రార్థన నేను వింటున్నాను, మీ మనవులు నేను ఆలకిస్తున్నాను, నేను మీకోసం వచ్చి ఉన్నానని చెప్తున్నాడే. అదే ఎప్పటికైనా సరే మనకు సమాధానమైన విషయాలు మనతో పంచుకుంటానని చెప్తున్నాడు, కానీ హాని చేయను అని చెప్తున్నాడు కదా. మరి ఎందుకని మనం నమ్ముకున్న రాజు ఇలాంటి విషయాలు మనతో జ్ఞానించలేదు, ఇలాంటి విషయాలు మనల్ని పరిశీలించలేదు, ఇలాంటి విషయాలు మన మధ్య తీసుకురాలేదు. మరి ఎందుకని ఈయన గొప్ప రాజు కనుక ఇలాంటి విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి ఈ విషయాన్ని ఎక్కడుండి పరిశీలన చేసినట్లయితే నీ స్థితి, నీ పరిస్థితి, నీ స్థాయి, నీ స్థానము, నీ వ్యవస్థ మార్చబడటం కోసము
యూదుల రాజుగా ఈనాటి దినమున ఈ గ్రామంలో నడుచుకుంటూ, ఈ గ్రామంలో గొర్రెపిల్ల మీద తిరుగుకుంటూ మీకు సమాధానము కలుగునుగాక, మీకు సంతోషము కలుగునుగాక అని యూదుల రాజు జయము జయము అని తిరుగుతున్నాడు ఈ గ్రామంలో. ఎందుకనో తెలుసా? నీ స్థాయిని మార్చాలని, నిన్ను ప్రేమించాలని, నేను ఉన్నత స్థితిలో అధిగమించాలని నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నీ స్థితిగతులను గమనిస్తున్నాడు. ఏది హాని చేయకూడదని, నిన్ను మంచి మార్గంలో నడిపించాలని, నీ బిడ్డల్ని ఆశీర్వదించాలని, నీ బిడ్డల్ని ఉన్నత స్థితిలో నడిపించాలని యూదుల రాజుగా ఈ గ్రామానికి వచ్చాడు. గొర్రెపిల్ల గాడిద పిల్ల మీద తిరుగుతూ సమాధానము కలుగునుగాక అనే విషయాన్ని దేవుడు మనతో పరిశీలన చేస్తున్నాడు. మరి చివరిగా నువ్వు పరిశీలన చేసినట్లయితే ఎక్కడ ఉండి ఈ మాటలను వింటున్నా, నువ్వు నమ్ముకున్న రాజు నన్ను ప్రేమించాడా? నేను ఎన్నుకున్న రాజు నన్ను ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? మనుషులు ఈనాటి దినమున నిన్ను ద్వేషించే వారిగా ఉన్నారు, కానీ దేవుడు అనేటువంటి వాడిని నువ్వు రాజుగా చేసుకున్నట్లయితే ఆయన యొక్క దయా కిరీటం నీకు రావడానికి ఇటువంటి ఆలస్యము చేయదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సమస్త భారము మోసుకొని పోవచ్చున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తున్నాడు. ఈనాటి మనం పరిశీలన చేసినట్లయితే నీ భారం అంతటిని మోసుకొని వెళ్తున్నావు కదా, మరి దేవుని దగ్గరికి వస్తే నీ భారాన్ని తీసివేస్తానని, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ భారాన్ని నువ్వు తీసివేస్తావని, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ సమస్తమును తీసివేస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఆ భారమును తీసివేయాలంటే ఈ గ్రామానికి వచ్చిన రాజు వెంట నువ్వు నడిస్తే ఆ భారాన్ని తీసివేస్తాడు. మీకు చిన్న ఉపమానం చెప్తాను చూడండి. ఈ రోజుల్లో మనం పరిశీలన చేసినట్లయితే, మరి ఈ రోజుల్లో మైక్ శబ్దం ద్వారా, ఇంతవరకు రోజుల్లో కేకలు వేసుకుంటూ ఆ యొక్క వస్తువులను అమ్ముకునేవారు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మైక్ శబ్దం చేసుకుంటూ వస్తువులను అమ్ముకుంటున్నారు. ఆ ఏదైనా కావాల్సిన వస్తువు వస్తే అతని దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి బేరమాడి తీసుకుంటున్నావు కదా. అలాగే ఈనాటి దినమున దేవుడు నీ బ్రతుకును మార్చడానికి, నీ స్థితిగతులు మార్చడానికి, నీ వ్యవస్థను మార్చడానికి ఈ వీధులలో, ఈ సందులలో, ఈ గ్రామంలో తిరుగుతూ యూదుల రాజుకు జయము, యూదుల రాజుకు జయము అని చెబుతూ నీకు సమాధానము కలుగును గాక, నిన్ను ప్రేమించే దేవుడును నేనై ఉన్నాను, నిన్ను హెచ్చించే దేవుడును నేనై ఉన్నాను, మీ రాజుగా నేనున్నాను అని చెప్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకి రాజుగా ఉన్నాడు. రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలని మనం చెప్పుకున్నాం కదా. నిన్ను ప్రేమించేవాడిగా ఉండాలి, నీకు నీతి న్యాయములు జరిగించేవాడిగా ఉండాలి, నీ స్థితిగతులను మార్చేవాడిగా ఉండాలి. అలాంటి వాడైతే నీకు రాజుగా నిన్ను మార్చేవాడిగా ఉంటాడు. అంతేకాని నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకోవడం కానీ, నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే నాకు పెట్టు, నన్ను గనపరచు అనేవాడు రాజు అనేటువంటి వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్నది ఎవరైనా సరే, నువ్వు రాజుగా చేసుకొని ఆరాధిస్తున్నావు కదా, కానీ నువ్వు నమ్ముకున్న రాజు నీ బ్రతుకును మార్చాడా? నువ్వు ఎన్నుకున్న రాజు నీ స్థితిగతులను మార్చాడా? నువ్వు అనుసరిస్తున్న రాజు నీ వ్యవస్థను మార్చాడా? ఎప్పటికైనా సరే నీ బ్రతుకు బాగుపడాలని కానీ 4 మాటలు చెప్పాడా? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు మరి మనం పరిశీలన చేసినట్లయితే నీ భారం అంతా యెహోవా మోస్తున్నాడు కనుక, మరి దేవుడైన వాడు మోస్తున్నాడు కనుక, రాజు అనేటువంటి వాడు మోస్తున్నాడు కనుక, నిన్ను సమాధానపరచాలని, నీ బిడ్డల జీవితాలు సమాధానపరచాలని నిన్ను ప్రేమిస్తూ ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ నేను ప్రేమిస్తున్నాను సహోదరుడా, నేను ప్రేమిస్తున్నాను, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నా వెంట నడు అని చెప్తున్నాడు. ఆనాటి దినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వస్తే ఆ యూదులందరూ, ఆ గ్రామాలందరూ యేసు ప్రభు వారికి త్రోవ వెంట బట్టలు పరుచుకుంటూ ఆ గాడిద పిల్లని ఎక్కి, ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆ మట్టలు పట్టుకొని యూదుల రాజుకు చేయము, నజరేయుడైన యేసుకి చేయము, మా బ్రతుకులు మార్చిన దేవునికి చేయము, మా స్థితిగతులు మార్చిన వాడికి చేయము అని చెబుతూ ఎంతో సంతోషముగా ఆయన ఊరేగించుకుంటూ వచ్చారు. ఆయన చక్కగా వీధులకి తిరుగుతూ ఆ ప్రజలందరికీ సంతోషము, సమాధానము, ఆశీర్వాదము సమస్తమును కలగజేసిన వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు నీవు కూడా ఈ గ్రామంలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు కనుక నువ్వు దాన్ని పరిశీలన చేసి అవగాహన చేసుకొని ఆలోచించి చేసినట్లయితే ఈ యూదుల రాజు నీ పక్షమున తోడై ఉండి నీకు సమస్తమును కలగ చేయడానికి, నిన్ను ప్రేమించడానికి, నీకు నీతి న్యాయములు జరిగించడానికి, నీవు ఉన్న స్థితిలో మార్చడానికి దేవుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. అనేక మంది గ్రహించుతూ ఉండవలసిన విషయం ఏమిటో తెలుసా?
నేను అనేక మంది మోసం చేస్తూ ఉన్నారు, మనుషులైనటువంటి వారిని మోసం చేస్తున్నారు, కానీ దేవుడు నీ పక్షమున తోడై ఉంటే అలాంటి కార్యములు ఎన్నటికీ జరగవు అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న రాజు ఎప్పటికైనా సరే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, కానీ నేను నమ్ముకున్న రాజు ఎప్పటికీ నన్ను విడిచిపెట్టి వెళ్ళడో అనే ఉద్దేశాన్ని నువ్వు గమనించాలి. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న రాజు నీకు నీతి న్యాయములు జరిగిస్తున్నాడో లేదో తెలియదు, కానీ నేను ఆరాధిస్తున్న రాజు నీతి న్యాయములు జరిగించి తృణీకరించిన నా బ్రతుకును మార్చి ఈనాటి దినమున ఆయన గణపరిచే రీతిగా నన్ను ఆశీర్వదించాడు కనుక ఈ వాక్యాన్ని నువ్వు ఎక్కడున్నా వింటున్నా కానీ యూదుల రాజుని యేసు ప్రభువాన్ని నీకు రాజుగా చేసుకున్నట్లయితే నీ బ్రతుకును మార్చడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన నీ మొర ఆలకిస్తున్నాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు ఇంకా ఎలుగెత్తి ప్రార్థించగలిగినట్లయితే ఇర్మియా రాసిన గ్రంథంలో దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు కదా, ఆయన మనకి కనబడతాను అని చెప్తున్నాడు. మరి నువ్వు ఆయనకి కనబడే వాడిగా, నువ్వు ఆయన సేవించేవాడిగా, నువ్వు ఆయన ఆరాధించేవాడిగా నువ్వు ఉండినట్లయితే ఆయన మన పక్షమున గొప్ప అద్భుత కార్యాలు జరిగించాలని ఈ ఉదయకాల సమయమందు ఇటు మాటలు నువ్వు వినినట్లయితే దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ప్రేమించునుగాక. మరి ప్రార్థన చేసి చివరిగా మరి ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా నాయన, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈనాడు దినమున ప్రభ నీవే మా రాజు అయి ఉన్నావు. అనేక ప్రభ నాయన గ్రామాల్లో జరుగుతున్న ఈ యొక్క మాట్లాద్వారపు క్రమం మీరు జయకరంగా జరిగించండి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న సువార్త పరిచర్య వీధుల వెంటూ యూదుల రాజుకు జయమో జయమో అని పలుకుతున్నారు కదా, మరి ఎవరైతే రక్షించబడలేదో వారందరూ ప్రభ నీ మాటలు విని వారి హృదయాల్లో రక్షించబడి అయా వారితో మాట్లాడమని అడుగుతున్నాం. అయా తండ్రి ప్రభుని అంగీకరించే వారిగా మీరు వారి మనసును దయచేయండి, పురికొల్పండి. మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నికలేని మా బ్రతుకులు ఎన్నుకొని ఈనాటి జన్మల నీవే మా రాజు ఉన్నావు కనుక నేను ప్రకటించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజు అనేటువంటి వాడు ప్రేమించేవాడై ఉండాలి కనుక మీరు ప్రేమిస్తున్నారు ప్రభు, అందరి బట్టి స్తోత్రాలు. రాజు అనేటి వాడు నీతి న్యాయములు జరిగించేవాడు కనుక మీరు మా పక్షంలో అద్భుత కార్యాలు జరిగించారు నాయన. రాజు అనేటి వాడి ప్రభు మా స్థితిగతులు మార్చి మమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచి అయా దర్శన భాగ్యం మాకు కలిగిస్తారు, మా ప్రార్థన ఆలకిస్తాను, మా మనవలు వింటారని చెప్తున్నావు. ఈనాటి జన్మలు ఏ అధికారులు మా పరిస్థితులు మార్చబడట్లేదు, కానీ నీవు మాత్రమే మా ప్రార్థనలు విని మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడై ఉన్నావు కనుక ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జరిగిన ఆరాధన జ్ఞాపకం చేసుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరిని మరి మైక్షేత్ర ద్వారా వింటున్న గ్రామస్తులను దీవించండి, బలపరచండి. అయా నిన్నే రాజుగా మీరు అంగీకరించి కృపను దయచేయమని, మీరే మా పక్షాన్ని తోడి నడిపించమని, ఇంకా చేయాల్సిన అనేక ప్రాంతాన్ని పరిచయ అయా బహు విస్తారంగా చేయడానికి మీరే మాకు కృపను దయచేయమని అడుగుచు అయా ఇంకను అనేక సువార్త పరిచయలు మేము చేయడానికి కృపను దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డని వైపు తిరిగి నేను రాజుని అంగీకరించే కృపను దయచేయమని క్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా దినాహారం మాకు దయచేయండి, మా ఇళ్ళ అపరాధం చేయమని క్షమించిన ప్రకారము మీరును మా అపరాధం క్షమించడం, మా శోధన నీకే తేక దృష్టి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలు అనంతనాశనం అయిపోను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.